సిరిలో లిఖించే పంట పొలాలు, పచ్చని తోరణాలను తలపిస్తున్న పంటలు, నీటితో కలకల్లాడుతున్న చెక్ డ్యాంలు, వెరసి మెతుకు సీమలో రైతన్న కళ్లల్లో ఆనందోత్సాహాలు. ఇదంతా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సక్సెస్ స్టోరీ. జిల్లాలోని నంగునూరు మండలంలోని అక్కినపల్లి, కాత, గణాపురం, కొండంరాజ్పల్లి, గట్లమల్యాల, నంగునూరు, సిద్దనపేట, నాగరాజపల్లి ప్రజల బతుకుదెరువులో చెక్ డ్యాంల నిర్మాణం తర్వాత బోలెడు మార్పు వచ్చింది. 3 పూటల అన్నం తింటున్నారు అన్నదాతలు. పొలాలు సాగు చేస్తూ పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్నారు. సాగుకు ప్రధాన అవసరమైన నీరు లభిస్తుండటంతో ఆనందంలో ఉన్నారు. ఈ చెక్ డ్యాంల వల్ల కేవలం పొలాలకి నీరందడమే కాదు, భూగర్భ జలాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు పొలాల్లో బోరు వేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. 800 అడుగుల లోతులో బోరు వేసినా జాడ దొరకని నీరు ఇప్పుడు 200 అడుగులు వేస్తేనే పైకి ఉబ్బికి వస్తున్నాయి. ఇక చెక్ డ్యాంల వల్ల తమకు 4-5 పైసలు దొరుకుతున్నాయంటున్నారు మత్స్యకారులు. ఉద్యమంలోనే కాదు, ప్రజాసేవలోనూ తనతో పోటీ పడుతున్న అల్లుడి అంకిత భావాన్ని చూసి పొంగి పొర్లుతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాను 2 చెక్ డ్యాంలు నిర్మిస్తే హరీష్ రావు 6 చెక్ డ్యాంలు నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద పోతే ఏ విధంగా పొలాలు ఉంటాయో అట్లా పొలాలు కనపడుతున్నాయి ఇక్కడ. దీనికోసం విశేషంగా ఇరిగేషన్ అధికారులు కూడా బాగా కృషి చేశారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ని అభినందిస్తున్న ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండే, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి అవకాశాలన్నీ ఎక్స్ప్లోర్ చేసి అద్భుతంగా స్థానికంగా ప్రజలకు అందిస్తాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ మండలానికి దాదాపు ఒక సగం మండలం సుభిక్షమైపోయినటువంటి పరిస్థితి. మామ చూపిన దారిలోనే నడుస్తున్నానంటున్నారు హరీష్ రావు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించిన చెక్ డ్యాంలని తాను ఆదర్శంగా తీసుకున్నానని చెప్తున్నారు. ఆ ప్రజల్లో ఉండే సంతోషం, ప్రజల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందంతో, దాంట్లో వచ్చిన స్ఫూర్తితో ఈ 6 చెక్ డ్యాంలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇది చాలా చిన్న పని. నా దృష్టిలో సమైక్య రాష్ట్రంలో ఇది సాధించడానికే మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటివి ఇంకా ఎన్నో రెట్లు యావత్ తెలంగాణ అంతా కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ అని భావిస్తూ తనను గెలిపించి జనహితం కోసం పాటుపడుతున్న హరీష్ ను ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.